పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. పెహల్గామా దాడి తర్వాత ప్రపంచ దేశాలు మొత్తం కూడా భారత్ తీసుకునేటువంటి నిర్ణయం పైన ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. భారత్ ఎలాంటి చర్య తీసుకుంటుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ప్రపంచ దేశాలు ఒకవైపు ఉంటే, పాకిస్తాన్ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో, భారత్ నుంచి ఎలాంటి దాడి జరుగుతుందో అని నిత్యం నిద్రలేని రాత్రులు గడుపుతుంది బార్డర్లో. పైకి మాత్రం ప్రేలాపనలు చేస్తున్న వివిధ సభలలో అక్కడి ప్రజలను రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేస్తున్నా కూడా ఇంటర్నల్గా వాళ్లకు వణుకు పుడుతుందనేటువంటి విషయం వాస్తవం. మొదట ఘటన జరిగినటువంటి నెక్స్ట్ మినిట్లోనే సైన్యాన్ని అంతా కూడా బార్డర్కి మోహరించి భయాందోళనతో బిక్కుబిక్కునంటూ ఎప్పుడు ఏం దాడి జరుగుతుందో అనేటువంటి ఘటన అక్కడ జరిగింది. ఆ తర్వాత నుంచి చూసుకుందాం, ఎట్లా దాడి చేస్తారో మేము కూడా ఎదుర్కొంటామని పిచ్చి పిచ్చి ప్రకటనలు చేశారు. ఆ తర్వాత రియాలిటీలోకి వచ్చాక ఇతర దేశాలు, ప్రపంచ దేశాల నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ కూడా చూశాక కళ్ళు బైర్లు గమ్మి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం కళ్ళు తెరిచి వెనకడుగు వేయడం కాదు, యూటర్న్ తీసుకుని మొత్తం రౌండ్ కొడుతున్నట్టు కనబడుతుంది. పాకిస్తాన్ ప్రధాని సంచలన కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే అటు అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ కానీ, మిగతా పీపీపీ పార్టీకి సంబంధించినటువంటి బిలవాల్ భుట్టో కానీ విచిత్రమైనటువంటి కామెంట్లు చేస్తూ ఇంకా రెచ్చగొడుతూ మీ అంతు చూస్తాం, మీ రక్తం పారిస్తాం అని భారత్ పైన పేటరేగిపోతుంటే పాక్ ప్రధాని మాత్రం కొంత స్తబ్దుగా శాంతి మంత్రాలు పఠిస్తున్న పరిస్థితి తాజాగా నెలకొంది. ఆయన ఇప్పుడు ఉగ్రదాడి జరిగినటువంటి తర్వాత మేము దాన్ని చేయలేదు, పూర్తిగా ఖండిస్తున్నాము, దీనిపైన ఏ విచారణకైనా సిద్ధమని చెప్పేసి క్లెయిమ్ చేసుకోవాల్సిన పరిస్థితి పోయి మొదటి రోజులలో చూసుకుందాం, ఏ దాడి జరుగుతుంది దానికి మేము కూడా దాడి చేస్తామనే రేంజ్లో ఫస్ట్ ఆ పని కార్యక్రమాలను చేసి ఇప్పుడు మీ విచారణకు సిద్ధం, ఈ దాడి ప్రపంచ దేశాలతో కలిసినటువంటి ఏదైనా సమాన వేదిక ఎంక్వైరీ కమిటీ ఏదున్నా కూడా మేము విచారణ సహకరించడానికి సిద్ధం, ఉగ్రవాదులు మా దేశంలో కనుక సపోర్ట్ చేసినట్టు కనిపిస్తే మేము సిద్ధమే అన్నట్టు ఇప్పుడు శాంతి మంత్రాలు పఠిస్తూ ఖచ్చితంగా ఆ ఉగ్రవాదులకు సంబంధించిన శిక్ష పడాలంటూ దానికి ఎవరు అడ్డం చెప్పరనేటువంటి విధంగా ఇప్పుడు ప్రకటనలు ఇస్తూ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ప్రకటనలు చేస్తుంది. మరొక వైపు ది రెసిస్టెంట్ ఫోర్స్, ఎవరైతే పహల్గామ్ దాడిలో కీలక సూత్రధారులుగా ఉన్నారో, ఆ ఉగ్రవాదులు కాల్చి చంపినటువంటి వ్యక్తులు ఉన్నారో, ఆ దుండగులు ద రెసిస్టెంట్ ఫోర్స్కి సంబంధించినటువంటి వ్యక్తులంటూ కూడా వాళ్ళు ప్రకటించి దాడి జరిగిన వెంటనే వెకిలి చేష్టలు చేసి పోస్టులు పెట్టి ఇది మా పని అంటూ కూడా అదేదో ఘనకార్యం చేస్తున్నట్టు పోస్టులు పెట్టుకొని విర్రవీగిన తర్వాత ఇప్పుడు రియాలిటీలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ దేశమే కనుమరుగైపోతుంది అనేటువంటి ఒక ఆందోళన వ్యక్తమైనటువంటి తర్వాత ఇప్పుడు పాక్ ప్రభుత్వం ఒత్తిడి చేసిందా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి మిగతా నేతలు ఒత్తిడి చేశారా, లేకుంటే వాళ్ళకే సీన్ అర్థమైపోయిందా ఏమో తెలియదు. కానీ ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని ది రెసిస్టెంట్ ఫోర్స్ అసలు మాకు ఆ ఉగ్రదాడులతో సంబంధమే లేదు, మాకు సంబంధమే లేదు, మేము పెట్టిన పోస్ట్ అప్పుడు అది హ్యాకింగ్ వల్ల జరిగినటువంటి పోస్ట్, మాకు సంబంధం లేకుండా వచ్చినటువంటి పోస్ట్ అనేటువంటి ముసలి కన్నేళ్ళు పోస్టు వచ్చి అంటే ఈ పహల్గామా దాడి జరిగినటువంటి తర్వాత పోస్టు ఈ ద రెసిస్టెంట్ ఫోర్స్ పెడితే 3-4 రోజుల తర్వాత ఇప్పుడు వాళ్ళు హ్యాక్ అయిందనేటువంటి విషయం వాళ్ళకి తెలిసింది. సో ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది, ఫస్ట్ పెట్టారు, చేసినటువంటి దాడికి సంబంధించి క్లెయిమ్ చేసుకొని గొప్పగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత, ఆ పాకిస్తానే ఇప్పుడు అల్లకల్లోలంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడ్డ తర్వాత చేతుల కాళ్ళకి ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు మేము పోస్ట్ మేము పెట్టలేదు, ఎవరు హ్యాక్ చేసి ఉంటారు, అందుకనే ఆ పోస్టు అక్కడ ఉంది, దీని వెనుక మేము దర్యాప్తు చేస్తున్నాం, అసలు ఎలాంటి సైబర్ అటాక్ జరిగింది మా సోషల్ ప్లాట్ఫామ్ మీద అనేటువంటి ఈ చిన్నపిల్లల మాటలు మాట్లాడుతూ ఒక ప్రకటన విడుదల చేసింది ది ఆర్ఎఫ్. సో దీంతోనే అర్థమవుతుంది పాకిస్తాన్ ప్రస్తుతం ఎంత భయాందోళనకు గురవుతుందో, అక్కడున్నటువంటి ఉగ్రదాడికి పాటుపడినటువంటి ఉగ్రమూల భావజాలాలతో ఉంటున్నటువంటి ఈ సంస్థలు కూడా ఇప్పుడు భయాందోళనకు గురవుతూ ప్రకటనలు ఇస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి వెన్నులో వణుకు పుడుతుందో అక్కడున్నటువంటి వారికి. ఇప్పటికే సైన్యం సిద్ధమైపోయింది, అంటే దౌత్యపరమైనటువంటి ఒప్పందాలతోనే వాళ్ళకి సినిమా అర్థమైపోయింది, ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది. గతంలో లాగా ఏమో సర్జికల్ స్ట్రైక్ చేస్తే కాసేపు హడావుడి చేసి వదిలేస్తారని చెప్పేసి అనుకున్నారో ఏమో కానీ మొదట్లో, ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. ఎవరు ఊహించినటువంటి విధంగా దశాబ్దాలకు సంబంధించినటువంటి ఒప్పందాలను కూడా రద్దు చేస్తూ దౌత్యపరమైనటువంటి భారీ దెబ్బ భారత్ పాకిస్తాన్కి తీయడంతో వాళ్ళకు ఫీజులు బ్లాంక్ అయినట్టు కనిపిస్తున్నాయి. ఇంకా ఇంతటితో అయిపోలే, ఇంకా ప్లాన్ బి, సి, ఇంకా డీలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. భారత అస్త్రాలు కూడా దించబోతుంది దౌత్యపరంగానే.
ఇంకా ఫిజికల్గా అటాక్ చేస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు వెన్నులో వణుకు పుడుతున్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి అక్కడ ప్రభుత్వమే కానీ మిగతా వాళ్ళే కానీ ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ ఇప్పుడు అది మాకేం తెలియదు, మేము కూడా మద్దతు ఇస్తాం అనేటువంటి విధంగా ప్రకటనలు చేస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఈ రకమైన ప్రకటనలు ఒకవైపు చేస్తున్నాయి. మరొక వైపు సరిహద్దుల వద్ద విచ్చలవిడిగా పాక్ ఆర్మీ కాల్పులు జరుగుతుంది. అక్కడ కాల్పుల విరమణ ఒప్పందం, సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నటువంటి తర్వాత విచ్చలవిడిగా ఇంకా కాల్పులు చేస్తూ ఇవే అన్నీ ఇలాంటి పనులే పూనుకుంటుంది. నేరుగా పాకిస్తాన్ ఎప్పుడు కూడా యుద్ధంలో పాల్గొంటే గెలవమని తెలుసు. అందుకనే ఇలాంటి ఉగ్రవాదులను ఎగదొలుస్తుంది. లేకుంటే లైన్ ఆఫ్ బార్డర్ దగ్గర కొంతమంది ఆర్మీ సైనికులతోటి కాల్పులు జరిపిస్తుంటుంది. అంటే అఫీషియల్గా చేయదు, అన్ని అన్అఫీషియల్గా దొంగచాటుగా చేసేటువంటి కార్యక్రమాలే. ఇలా ఇప్పుడు కాదు, చాలా మొదటి నుంచి కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్ని ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు ప్రపంచవ్యాప్తంగా కూడా. ఏదేమైనా కూడా ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ వెనకడుగు వేసి కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా ఖచ్చితంగా దీనికి ఈ దాడికి ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే, దాని వెనుకున్నటువంటి వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే అనేది కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా భారత ప్రభుత్వం ఇంకా సీరియస్గా అస్సలు తగ్గొద్దు, ఎట్టి పరిస్థితుల్లో తగ్గొద్దు, ఖచ్చితంగా మనమేంటో చూపించాలనేటువంటి డిమాండ్లు కూడా ఇప్పుడు విపరీతంగా వ్యక్తమవుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.